బెండకాయ పులుసు. బెండకాయలు ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలకు 2, వెల్లుల్లి దంచి ఇలా పెట్టించుకోవాలి. ఒక బెల్లం ముక్క, కరివేపాకు, అల్లం పేస్టు, చింతపండుని ఇలా నానబెట్టేసుకొని గుజ్జు తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, మనం దంచి పెట్టేసుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. లైట్గా కొంచెం వాటర్ వేసి ఇలా మగ్గించుకోవాలి. బెండకాయలు ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా వేసుకోవాలి. వేసి బాగా వీటిని మరిగించేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం ముక్క చిన్నది వేయాలి. బెల్లం ముక్క వేస్తే చింతపండుని బ్యాలెన్స్ చేస్తుంది, పులుపుని. ఇలా పులుసు మరుగుతునేటప్పుడు ఇంగువ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ వేస్తే చారులో మంచి టేస్టీ వస్తుంది. చూడండి, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది.